ఏంటి చిన్నపిల్ల ముందా మాటలు? చూడమ్ము, ఇక నుంచి నువ్వు అత్తయ్య మావయ్య గదిలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ తలుపు కొట్టి మరీ వెళ్ళాలి. అలా డైరెక్ట్ గా వెళ్ళకూడదు. అర్థమైందా? ఎందుకమ్మమ్మా? ఎందుకంటే అత్తయ్య మామయ్య గదిలో ఉన్నారు. వాళ్ళ పర్మిషన్ లేకుండా గదిలోకి వెళ్ళకూడదు, అంతే. అలాగే తాతయ్య. వెరీ గుడ్. రా హరి, రా. అలా కూర్చో. లక్ష్మి ఎక్కడా? తనకు కొంచెం తలనొప్పిగా ఉందంట, గదిలో కూర్చుంది. అయ్యో, తను మధ్యాహ్నం కూడా ఫోన్ చేయలేదురా. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. నేను వెళ్ళి కషాయం వేసి అమ్మమ్మ, ఏం పర్లేదమ్మా, నేను చూసుకుంటాను. నువ్వు ఇక్కడ ఉండు. సరే ఉండు. హరి, ఇదిగో ఈ పాలు తీసుకెళ్లి లక్ష్మికి ఇవ్వు. సరే అమ్మా. ఆకలితో ఉంటే నిద్ర పట్టదురా. అలాగే తలనొప్పి టాబ్లెట్ కూడా ఇవ్వు. అలాగే. హరి మధ్యాహ్నం నుండి పడుకుంది, ఇంకా తలనొప్పేంటి? ఏమైంది? ఈరోజు కాఫీలు టీలు ఇచ్చి ఫుల్లుగా అలసిపోయాను. నేను ఇక రెస్ట్ తీసుకుంటాను. బాయ్. లక్ష్మి, ఏం లక్ష్మి ఇది? ఏం చేస్తున్నారు? అబద్ధాలతో కాపురాలు నిలబడవని అర్థమైంది, అందుకే దూరంగా వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్లాలో అక్కడికే. ఏంటి లక్ష్మి, అసలు ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? నేను డబ్బున్న దానిలా ముసుగు వేసుకుని బ్రతకడం నా వల్ల కాదు. ఇంట్లో వాళ్ల ముందు నటించడం నాకిష్టం లేదు. చిన్నాళ్ళు తెలియక జరిగిపోయింది. ఇంక నా వల్ల ఏ తప్పు జరగనివ్వను. లక్ష్మి, లక్ష్మి ప్లీజ్, మీరు ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే ఎలా? కొంచెం ఓర్పుతో ఆలోచించండి. కొద్ది రోజుల్లో మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అంతా అయిపోయింది. సాల్వ్ చేయడానికి ఏం మిగిలింది చెప్పండి. లక్ష్మి, ఏంటి లక్ష్మి అలా మాట్లాడుతున్నారు? మనం ఇద్దరం అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాం, కలిసి 7 అడుగులు నడిచాం. మనకేదన్నా సమస్య వస్తే మన ఇద్దరం కలిసి దాన్ని పరిష్కరించుకోవాలి. గాని ఇలా ప్రాబ్లం బయట పెడితే అందరి ముందు పోయేది మన పరువే లక్ష్మి. ఓహో, ఇప్పుడు పరువు గుర్తొచ్చిందా? అబద్ధం చెప్పేటప్పుడు గుర్తు రాలేదా? అబద్ధం చెప్పి మోసం చేసి చేసుకున్న పెళ్లికి అర్థమే లేదనిపిస్తోంది. అంతా తెలిసాక ప్రశాంతంగా ఎలా ఉండగలను? లక్ష్మి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పటికిప్పుడు మీరు వెళ్ళిపోతే పరిస్థితి చేజారిపోతుంది. ఉన్న పళ్ళంగా మీరు అలా వెళ్ళిపోతే నేను అమ్మ వాళ్ళకి ఏ సమాధానం చెప్పగలను? చూసారా, ఇప్పుడు కూడా మీరు స్వార్థంతోనే ఆలోచిస్తున్నారు. ఇలా వేళ కాని వేళలో ఇంటి నుండి కట్టుబట్టలతో వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. దీనంతటికి కారణం మీరు చెప్పిన అబద్ధమే కదా? లక్ష్మి, ఏంటి లక్ష్మి, అసలు అబద్ధం ఎందుకు చెప్పాను కొంచెమైనా ఆలోచించరా? మీరు కొంచెం టైం ఇస్తే అన్ని సెటిల్ అవుతాయి లక్ష్మి. ఇలాంటి టైంలో గనక మన సమస్య బయటపడిపోతే సఫర్ అయ్యేది మనందరం లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి నేను చెప్పేది వినండి. లక్ష్మి ప్లీజ్. లక్ష్మి నేను చెప్పేది వినండి. లక్ష్మి ప్లీజ్. లక్ష్మి ప్లీజ్, లక్ష్మి నేను చెప్పేది వినండి. లక్ష్మి దయచేసి నా మాట వినండి. లక్ష్మి ప్లీజ్, లక్ష్మి ప్లీజ్ నా మాట వినండి. లక్ష్మి, లక్ష్మి ప్లీజ్. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి ప్లీజ్ నా మాట వినండి. లక్ష్మి, లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి ప్లీజ్ ఆగండి, వెళ్ళొద్దు, నా మాట వినండి. లక్ష్మి, లక్ష్మి ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది వినండి. ఇంట్లో వాడు చూడకముందే మనం లోపలికి వెళ్ళిపోతాం. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి చెప్పేది వినండి. ఇది నాకు కావాల్సింది. ఈ త్రిపుర గెస్ట్ చేసింది ఎప్పటికీ రాంగ్ అవ్వదు. లక్ష్మీ హరిల మధ్య గొడవలు జరుగుతున్నాయని మాత్రం అర్థమైంది. మా అమ్మకి ముద్దుల కోడలు
రాత్రికి రాత్రి ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అది నల్లపూసల ఫంక్షన్ రోజే. ఈ ఛాన్స్ మిస్